హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ సన్న కారం పూస. ఈ కొలతలతో చేసుకున్నట్లయితే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానీ, లేకపోతే పిల్లలకు స్నాక్స్గా బాక్స్లో వేసేయడానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే చాలండి, ఒక వారానికి సరిపడా చేసి పెట్టుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. కొలతలతో చెప్పాలంటే 1 కిలో పిండికి 1/2 కిలో బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను వాము పొడి, చిటికెడు పసుపు, 1 స్పూను కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి మొత్తం పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నేను ఈ మిక్సీ జార్లో వామ్ పొడిని పట్టుకున్నాను, అందుకే అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. నార్మల్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు. వాటర్ని కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మన చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి. ఈ సన్న కారం పూస అనేది మనము హోల్స్ చిన్నగా ఉండే దాంట్లో నుంచి చేసుకుంటాం కదా, పిండి గట్టిగా ఉంటే దిగదండి. కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఈ విధంగా సన్న హోల్స్ ఉండే ప్లేట్ని తీసుకొని మన గిద్దెల్లో అమర్చుకోవాలి. అలాగే వీటికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వలన పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పులోకి వాటర్ తీసుకొని మన చేతిని వాటర్లో అద్దుకుంటూ ఈ పిండిని చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న పిండిని గిద్దెల్లో అమర్చుకోవాలండి. మరి ఫుల్గా పిండి పెట్టేసుకోకూడదు. ఒక 1/4 వంతు పిండి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి కావాలి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. కొద్దిగా పిండి వేసి చూస్తే తెలుస్తుంది. పిండి పైకి వచ్చినట్లయితే ఆయిల్ బాగా వేడెక్కినట్టు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మనం మురుకులు ఒత్తుకోవాలి. నేను ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నానండి, అందుకే ఆయిల్ పైకి పొంగుతుంది. మామూలు ఆయిల్ తీసుకున్నట్లయితే ఈ విధంగా పొంగదు. మనం కారం పూస పిండుకున్న తర్వాత ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండినంతటినీ కూడా కారం పూసలాగా ఒత్తుకోవాలి. మంటను హైలో పెట్టుకొని మనము కారం పూస ఒత్తుకున్నట్టయితే చేతికి సెగ తగులుతుందండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఈ కారం పూస ఒత్తుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మంటను హైలో పెట్టుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండినంతటిని కాల్చుకుంటే సరిపోతుందండి. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.